మీరు సయాటికా నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ 2 టిప్స్ మీకోసమే. హాయ్ ఎవ్రీవన్, నేను అజీజ్ ఆక్యుపంచరిస్ట్. ఈ రోజుల్లో చాలా మందికి స్పైన్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజెస్ లేకపోవడము, ఒబేసిటీ, సరైన పోస్చర్స్ మెయింటైన్ చేయకపోవడం, కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్స్, వీటి వల్ల స్పైన్కి సంబంధించిన డిస్కుల్లో మనకి డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ హెర్నియేషన్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. మన స్పైన్లో లంబార్ దగ్గర ఉండే L4, L5 డిస్కుల దగ్గర సయాటికా నర్వ్ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ డిస్క్ ఇష్యూస్ వల్ల ఈ సయాటికా నర్వ్ కంప్రెస్ అవుతుందో, ఆ ఒత్తిడి వల్ల వచ్చే నొప్పి మనకి నడుం దగ్గర నుంచి కాలు మీదుగా పాదం వరకు వస్తుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందికి తిమ్మిరి ఉంటుంది, ఇంకొంతమందికి భరించలేనంత మంట ఉంటుంది. ఈ సయాటికా నర్వ్ వల్ల వచ్చే నొప్పి కొంతమందికి రైట్ లెగ్ లో ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ లెగ్ లో ఉంటుంది. నడవలేక, పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు మీ చేతిలో ఈ మిడిల్ ఫింగర్, ఈ రింగ్ ఫింగర్ మధ్యలో ఈ 2 నకిల్స్ ఉన్నాయి కదా, ఈ నకిల్స్ మధ్యలో ఈ విధంగా బ్లాక్ కలర్ అప్లై చేసుకోవాలి. అదే విధంగా ఒక్క మెంతి గింజ తీసుకొని ఇలా టేప్ కి అతికించుకోవాలి. అలాగే ఈ చూపుడు వేలు ఎక్కడైతే నేను బ్లాక్ కలర్ పాయింట్ చేశానో ఆ గోరు, ఈ చూపుడు వేలు గోరు ఎడ్జ్ కి ఈ విధంగా మెంతి గింజని అప్లై చేసుకోవాలి. ఎవరికైతే లెఫ్ట్ లెగ్ లో ఇబ్బంది ఉందో వాళ్ళు లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ కి ఇట్లా మెంతి గింజని అప్లై చేసుకోవాలి. ఎవరికైతే రైట్ లెగ్ ఇబ్బంది ఉంటుందో వాళ్ళు రైట్ ఇండెక్స్ ఫింగర్ కి అప్లై చేసుకోవాలి. సో మీరు రాత్రి పడుకోబోయే ముందు ఇలా కలర్ అప్లై చేసుకోండి. ఇట్లాగా ఈ మెంతి గింజని అప్లై చేసుకోండి. ఓవర్ నైట్ ఉంచండి. ఉదయాన్నే లేసి ఈ కలర్ ని వాష్ అవుట్ చేసేయండి. ఈ మెంతి గింజని తీసి పక్కన పడేయండి. ఈ విధంగా మీరు ఒక 20 to 30 డేస్ చేయాలి. మీకు దీని డిఫరెన్స్ ఒక 4 to 5 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని నుంచి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ట్రై చేయండి. మీ రిజల్ట్ ని కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.